మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామ నందనాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, మరి ఒక ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నారు. ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మహేశయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటున కాచి కాపాడి సంరక్షించిందేవా. మరి ఒక ఉదయకాల సమయం నీ సంధానంలో చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, ఎఫిఫనియా తరువాతి 4వ ఆదివారం ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము యెషయా గ్రంథము 51వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలు ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 1 నుంచి 12 వచనాల్లో ఈ విధంగా రాయబడినవి. నీతిని అనుసరించుచు యెహోవాను వెదకుచు నుండు వారలారా, నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దాని ఆలోచించుడి. మీరు ఏ గుంట నుండి త్రవబడితిరో దాని ఆలోచించుడి. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, ప్రవక్త అయిన యెషయాతో దేవుడైన యెహోవా సెలవిస్తున్న మాటలు. అవును, క్రీస్తు చేత, తండ్రి చేత, పరిశుద్ధాత్మ చేత మనము చెక్కబడి ఉన్నాము. దేవుడైన యెహోవా తన స్వహస్తాలతో మనలను చెక్కి ఉన్నాడు. దేవుడైన యెహోవా యొక్క ఉద్దేశాన్ని మనము కలిగి ఉంటే ఆయన యొక్క పొందికలో మనము అమర్చబడతాము. అంటే సృష్టికర్తను స్మరిస్తూ, ఆయన చూపిన మార్గాన్ని అనుసరిస్తూ, ఆయన వాక్యానుసారంగా మనం నడిచినట్లయితే ఆయన చెప్పినట్లుగా మనం జీవించగలము. ఒకవేళ ఆయన మాట వినకపోతే మనకి శ్రమ, తద్వారా మనకి వచ్చే ఆ యొక్క నష్టాన్ని మనమే అనుభవించాలి. కాబట్టి ఇక్కడ ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు సెలవిస్తున్న మాట, నీతిని అనుసరించుచు యెహోవాను వెదకు అంటున్నాడు. అవును, నీతిని అనుసరించుతూ యెహోవాను వెదకాలి. నీతిమంతుడైన దేవుని గూర్చిన ఆలోచన కలిగి ఉండాలి. కాబట్టి ఎప్పుడైతే మనము యెహోవాను అనుసరిస్తామో, ఇక్కడ అంటాడు కదా, యెహోవాను వెదకుచు నుండి వారలారా నా మాట వినుడి అంటున్నాడు. దేవుని మాట విని యెహోవాను అనుసరిస్తే మనం బ్రతుకుతాము, జీవిస్తాము. దేవుని యొక్క ఉద్దేశాలు మన యందు నెరవేర్చబడతాయి. కాబట్టి మీరు ఏ బండలో నుండి చెక్కబడుతురో దాని ఆలోచించుడి అంటున్నాడు. క్రీస్తు అనే బండలో నుండి మనం వచ్చాం, అంటే క్రీస్తులో నుండి మనం వచ్చాం. కాబట్టి క్రీస్తు ద్వారానే మనము నిర్మింపబడ్డాము. కాబట్టి క్రీస్తుని కలిగి ఉన్నామనే విషయాన్ని మర్చిపోక ఇక్కడ అంటున్నాడు, మీరు ఏ గుంట నుండి త్రవ్వబడితురో దాన్ని ఆలోచించుడి అంటున్నాడు. అంటే దేవుని యొక్క మాటల చేత, జీవజల ఊటల చేత మనం జీవిస్తూ, ఆయనిచ్చే ఆ యొక్క జీవజల ఊటల చేత మనము బ్రతుకుతున్నాం. వాక్యమైన దేవుడు తన వాక్యాన్ని మనకు అందిస్తూ అనేకమైన విషయాలు ప్రవక్త అయిన యెషయాకి తెలియజేస్తూ, రెండవది అంటాడు కదా, మీ తండ్రైన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మును కలిగిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతని పిలిచి తిని అతనిని ఆశీర్వదించి అతని పెక్కు మంది యగునట్లు చేస్తున్నాడు. దేవుడు అబ్రహామును పిలిచాడు. అబ్రహాముతో పాటు తన భార్య అయిన శారాను పిలిచాడు. వారిని ఆశీర్వదించాడు, దీవించాడు. అలాగా దేవుడు పిలిచిన ప్రతివారు కూడా ఆశీర్వదింపబడతారు. ఎవరైతే ఆయన స్వరాన్ని వింటారో, ఎవరైతే ఆయన మాట వింటారో, లోబడతారో, వారు ఆశీర్వాదాలకు కారకులు అవుతారనే విషయాన్ని ఇక్కడ ప్రవక్త అయిన యెషయా దేవుడు తెలియజేస్తూ 3 అంటాడు, యెహోవా సియోనును ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములన్నిటిని ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేను వనం వలె చేయుచున్నాడు, దాని ఎడారి భూములను యెహోవా తోట వలె నొగునట్లు చేయుచున్నాడు అంటున్నాడు. దేవుడు చేసే ప్రతీదీ కూడా సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చేది. ఎవరికంటే మానవులమైన మనకి. ఎందుకని మనం ఇక్కడ కష్టించాలని దేవుడు ఆలోచించలేదు. కానీ మన పితరులైన వారు ఆది ఆదాములు చేసిన ఆ యొక్క తప్పుని వల్ల నేడు మనం కష్టించాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే దేవుడు అయినా కానీ ఆశీర్వదిస్తున్నాడు. ఇక్కడ అంటున్నాడు చూడండి, 5వ అధ్యాయములో ఇక్కడ ఏమంటున్నాడు, నేను ఏర్పరచు నా నీతి సమీపముగా ఉన్నది అంటున్నాడు. ఇక్కడ దేవుడు నీతిని ఏర్పరిచాడు, మనల్ని నీతిమంతులుగా చేయాలనేది ఆయన ఉద్దేశం. కాబట్టి ఆ యొక్క నీతిని మనం కలిగి ఉండాలి. కాబట్టి ఇక్కడ నీతిని గురించి మాట్లాడుతున్నాడు. నేను ఏర్పరచు నా నీతి సమీపముగా ఉన్నది, నేను కలుగు చేయ రక్షణ బయలుదేరుచున్నది. దేవుని యొక్క నీతిని మనం కలిగి ఉంటే
మనకి రక్షణ అనేది దేవుడు ఇస్తాడు కాబట్టి నీతిని న్యాయాన్ని జరిగించు దేవుని ఎదుట మనం ఏమి ఉండాలంటే యథార్థత కలిగి ఉండాలి. ఆయన ప్రజలను గురించి ఆయన మాట్లాడుతున్నాడు. 4వ వచనంలో అంటాడు 51:4, నా ప్రజలారా నా మాట ఆలకించుడి, నా జనులారా నాకు చెవి యొగ్గుడి అంటున్నాడు. దేవుని మాట ఆలకించేవారిగా, దేవుని మాట వినేవారిగా మనం ఉన్నప్పుడు బిడ్డలారా ఆశీర్వదింపబడతాము, దీవింపబడతాము, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాం. అబ్రహాం శారాలను దేవుడు ఎలాగైతే ఆశీర్వదించాడో, అనేకులకు ఆశీర్వాదకరంగా వారిని ఉంచాడో, అలాగ నీవు నేడు దేవుని మాట వింటే నువ్వు ఆశీర్వదింపబడ్డమే కాదు, నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. 6వ వచనంలో అంటాడు, ఆకాశం వైపు కన్నులెత్తుడి, క్రింద భూమిని చూడుడి, అంతరిక్షము పొగవలే అంతర్ధమునగు భూమి వస్త్రము వలె పాతగిల్లిపోచున్నవి అంటున్నాడు. దేవుడు కలుగు చేసినవి వాటి యొక్క సృష్టిని బట్టి, వాటి ఉత్పత్తిని బట్టి అవి కలిగినవి, అవి మరలా మళ్ళీ తిరిగి దేవుని యొద్దకు చేర్చబడుతున్నాయి. కాబట్టి నీవు నేను కూడా దేవుని యొక్క మాట విన్నట్లయితే, ఆయన ఉద్దేశానుసారంగా నడిచినట్లయితే, మనము ఆయనకు లోబడినట్లయితే ఆయన మనలను తిరిగి ఆయన యొద్దకు చేర్చుకుంటాడు. కాబట్టి దీని గురించి 7వ వచనంలో అంటాడు, నీతి అనుసరించు వారులారా నా మాట వినుడి, నా బోధను హృదయమందు ఉంచుకొన్న జనులారా ఆలకించుడి అంటున్నాడు. నీతి అంటే నీతియుక్తమైన మాటల చేత, దేవుని యొక్క ఉద్దేశాల చేత ఎవరైతే కట్టబడతారో వారందరూ కూడా దేవునికి ఇష్టలై ఉంటారు. ఆ రక్షణ అనేది ఆయన ఇవ్వబోతున్నాడు కాబట్టి, నీతిమంతులుగా ఆయన తీరుస్తాడు కాబట్టి, అనీతిమంతులైన మనలను ఆయన నీతిమంతులుగా చేయబోతున్నాడనే విషయాన్ని ఉదయకాల సమయమున ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు చెప్తున్నాడు. ఎందులో అంటాడు, వస్త్రమును కొరికివేయినట్లు చిమ్మెట వారిని కొరికివేయును, బొద్దింక గొర్రెబొచ్చును కొరికివేయినట్లు వారిని కొరికివేయును, అయితే నా నీతి నిత్యము నిలుచును, నా రక్షణ తరతరము నుండి అంటున్నాడు. ఒకవేళ నువ్వు దేవుని నీతిని అనుసరించకపోతే నీవు పెళ్ళగింపబడతావు, పెరికివేయబడతావు, నాశనం అవుతావు అంటున్నాడు. అంటే నీవు నీతిని అనుసరించి, యెహోవా యొక్క ఉద్దేశాన్ని అనుసరించి నువ్వు ఉంటే నీవు ఎటువంటి రక్షణ పొందుకుంటావో ఇక్కడ చెప్తూ 9 అంటాడు, యెహోవా బాహువా లెమ్ము లెమ్ము బలము తొడుగు కొమ్ము, పూర్వపు కాలములలోనే పురాతన కాలపు తరములలోనే లేచినట్లు లెమ్ము, రాహాబును తుతునీయనుగా నరికివేసిన వాడవు నీవే కదా, మకరమును పొడిచిన వాడవు నీవే కదా అంటాడు. దేవుడు చేయదలచినది ఆయన చేయడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి నీవు ఆయన మాట వింటే నీవు సజీవుడిగా సాక్షిగా ఉంటావు. ఆయన నీతి నీకు ఆస్వాదింపబడుతుంది, ఆయన నీతిని నీవు కలిగి ఉంటావు. ఆ నీతి చేత నువ్వు రక్షణార్థమైన అనుభవాలకు రాగలుగుతావు. ఇవన్నీ కూడా దేవుడైన యెహోవా ప్రవక్త అయిన యెషయాకు చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే మనము ఆయన మాటల యందు నిలిచి ఉండాలి. మరి ఆయన మాటలు వినాలి, ఆయన మాటలకు తగినట్లుగా జీవించాలి తప్ప స్వనీతిని ఆధారం చేసుకొనక, మన సొంత ఆలోచనలతో కాక దేవుని యొక్క చిత్తం ఏమైందో తెలుసుకుని ఆ ప్రకారం జీవించాలని ఇక్కడ దేవుడైన యెహోవా చెప్తూ 10 అంటాడు, అగాధ జలములో గల సముద్రమును ఇంకిపోజేసిన వాడవు నీవే కదా, విమోచింపబడిన వారు దాటిపోవునట్లు సముద్రగాధ స్థలములను త్రోవగా చేసిన వాడు నీవే కదా అంటున్నాడు. దేవుడు మార్గాన్ని సరళం చేసేవాడు. నీ నా మార్గంలో ఒకవేళ దేవునికి ఆయాస్కరమైనది ఏవైనా ఉంటే గనక దాన్ని తొలగించుకుంటే, అలనాడు ఇశ్రాయేలును నడిపించిన దేవుడు నేడు నిన్ను నన్ను కూడా ఆయన నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఆయన మాట విని ఆయన చిత్తానుసారంగా ఆయనకు లోబడి నీవు జీవించాలని ఉదయకాల సమయంలో చెప్తున్నాడు. 11:12 అంటాడు, యెహోవా విమోచించిన వారు సంగీతనాదములతో సియోనుకు తిరిగి వచ్చెదరు, నిత్య సంతోషము వారి తలల మీద ఉండును అంటున్నాడు. దేవుడు ఆశీర్వాదాలు దీవెనలు మన మీద నిండిగా ఎప్పుడూ ఉండాలంటే బిడ్డలారా మనము ఆయనకు సాక్షులుగా ఆయన నీతిని అనుసరించి నడుచుకోవాలా, ఆయన చిత్తాన్ని అనుసరించి నడుచుకోవాలా. 3వ భాగంలో అంటాడు, వారు సంతోషానందం గలవారగుదురు, దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును అంటున్నాడు. అవును, దుఃఖము నిట్టూర్పు మనలో నుంచి తొలగిపోవాలంటే మనలో ఉండవలసింది కేవలము దేవుని యొక్క వాక్యము, జీవవాక్యమే. ఎప్పుడైతే జీవవాక్యం మనలో ఉంటుందో బిడ్డలారా మనం జీవించడమే కాదు అనేకులను జీవింపజేస్తామని చెప్తూ చివరిగా 12 అంటాడు, నేనే మిమ్మును ఓదార్చువాడను అంటున్నాడు. ఆయనే మనల్ని ఓదార్చువాడు, ఆయనే సరిచేవాడు, ఆయనే కృప చూపువాడు అంటున్నాడు. చనిపోవు నరునికి తృణమాత్రుడనగు నరునికి ఎందుకు భయపడదు అంటున్నావు. నరులు తిరిగి మళ్ళా మన్నైపోదురు, కానీ నిత్యముండు దేవునికి నీవు భయపడినట్లయితే
ఆయన యొక్క విజయాన్ని, ఆయన యొక్క స్థితిని, ఆయన యొక్క నీతిని, ఆయన రక్షణ నువ్వు కలిగి ఉంటావనే విషయాన్ని ఉదయకాల సమయమైన ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు. నీతిని న్యాయాన్ని జరిగించువాడా, నీతిని కలిగించి మమ్మలను నీతిమంతులుగా చేయటానికి వచ్చిన మా దేవా, నీకు వందనాలు. అవును నాయనా, మా స్వనీతిని ఆధారం చేసుకొనక మీ నీతిని అనుసరించి మీరిచ్చే యొక్క గొప్ప రక్షణను కలిగి ఉండడానికి మాకు నీ కృపనిచ్చారు. అందుని బట్టి వందనాలు. ప్రవక్త అయిన యెషయా ద్వారా నీవు తెలియజేస్తున్న మాటలను బట్టి ప్రభువా, అబ్రహాము శారాలు ఎలాగైతే ఆశీర్వదింపబడి దీవింపబడ్డారో మీరు కూడా అట్టి రీతిగా ఆశీర్వదింపబడాలి, దీవింపబడాలంటే మీరు ఆయన మాట వినాలి అంటున్నావు. ప్రభా, నీ మాట వినుట కంటే ఉన్నతమైనది ఏదీ లేదని గ్రహించి నీ మాట అనుసరించి నీ వాక్యానుసారంగా జీవిస్తూ ప్రభా, నీ నిత్యరాజ్యంలో చేరుటకు మాకు నీ కృప దయచేయండి. బలహీనలను బలపరచండి నాయన, రోగులను స్వస్థపరచండి నాయన. హాస్పిటల్స్ వద్ద ఇండ్ల వద్ద ఉన్నాను ప్రత్యేకంగా ముట్టండి, లేవనెత్తండి అయా. తమ ప్రియులను పోగొట్టిన కుటుంబాలను ఆదరించండి, సమాధానపరచండి. జన్మదినాలు, వివాహదినాలు ఆయా కుడికల కుటుంబాలను ప్రత్యేకపరచండి నాయన. కృతజ్ఞత కుడికితో కూడిన కుటుంబాలను, ఆయా కుటుంబాల్లో జరుగుతున్న కార్యక్రమాలు అన్నిటిని మీరు దీవించి ఆశీర్వదించి ప్రతి వారికి నీ కృప దయచేయమని, నేటి పరిచయాల్లో, ప్రయాణాల్లో, రాకపోకల్లో, సమస్య విషయాల్లో మీ తోడ్పాటు, మీ తోడు దేవున అందరికీ దయచేసి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని ఏ సున్నతనాన్ని ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానిదనాన్ని మాకు దయచేయము. మరలా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము. శోధనలో తేకా దుష్టులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనవు తండ్రి. ఆమె. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయం నిరంతరము సదా తోడే నడిపించుగాక. ఆమెన్.